ఢిల్లీ 4వ మహిళా సీఎంగా రేఖా గుప్తా బీజేపీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేఖా గుప్తా పేరును పరమేశ్వర్మే ప్రతిపాదించారు. రేపు సీఎంతో పాటు 6 మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. రామ్లీలా మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ను బీజేపీ నేతలు కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు నేతలు. ఢిల్లీ కొత్త సీఎం ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. సీఎంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. రేపు రామ్లీలా మైదానంలో సీఎంగా రేఖా గుప్తా మధ్యాహ్నం 12:35 రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తాతో పాటు మరో 6 మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. 26 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో 47 మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్ఖడ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన 50 ఏళ్ల రేఖా గుప్తా బీజేపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 68,000 ఓట్లతో విజయం సాధించారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూడా పనిచేశారు. ఫలితంగా ఆమె ముఖ్యమంత్రి పీఠం వరించింది. ఇక రామ్లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు రామ్లీలా మైదానంలో 3 వేదికలను సిద్ధం చేశారు. ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, 2వ వేదికను మత గురువుల కోసం, 3వ వేదికపై బీజేపీ మిత్రపక్ష పార్టీలకు చెందిన 200 మందికి పైగా ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేశారు.